హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఎమ్మీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ అండి. మాకు తెలీదా ఏంటి అనుకోవద్దు. వింటర్ టైంలో జనరల్గా దోసకాయ తింటే అబ్బా జలుబు చేస్తుంది, మాకు సెట్ అవ్వదు అని చాలామంది అంటూ ఉంటారు కదా. అలా అస్సలు అవ్వదండి, ఎందుకంటే ఇందులో నువ్వుల పొడి వేసి అయితే చేశాను నేను. కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుంది, విలేజ్ స్టైల్లో ఉంటుంది. తప్పకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ దగ్గరికి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సరే, అయితే కిచెన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి వచ్చేయండి. రెసిపీ అంతా క్లియర్గా చూపిస్తాను. అంతేకాదండి, ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ కేస్ నా కంటెంట్ మీకు జెన్యూన్గా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా దోసకాయ ముక్కలు ఉడికించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక బౌల్ని కానీ ఒక కడాయిని కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నెని తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ దోసకాయలు చక్కగా లోపల గింజలు లేకుండా తీసుకున్నాను. సో ముక్క సైజు మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి. అండ్ విలేజ్ స్టైల్ అన్నాను కాబట్టి మీడియం సైజులో కట్ చేశాను నేను. తర్వాత ముక్కకి సరిపడా సాల్ట్, అలాగే పసుపు అండి. ఉప్పు పసుపు కొంచెం కొంచెంగా వేసుకుని, పసుపు అయితే కొంచెం సరిపోతుంది, 1/2 టీ స్పూను. మామూలుగా ఈ దోసకాయ ముక్కలకి నేను ఒక 1/2 స్పూన్ నుండి 3/4 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుని, ఒక చిన్ని కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. మనము ఈ మోడర్న్ డేస్లో అయితే కుక్కర్లో పెట్టి మన ఒక విజిల్ రానిస్తాం, సాఫ్ట్గా అయిపోతుంది. బట్ నేను ట్రెడిషనల్ స్టైల్, పల్లెటూరి స్టైల్ అన్నాను కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను. ఒక్క టైంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే వండేవాళ్ళండి. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను, అవన్నీ కూడా రిఫరెన్స్ కింద తీసుకుని ఈరోజు చేసిన రెసిపీ. సో మధ్యలో ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూశానండి, సగం అయితే ఉడికింది, ముక్క మరీ మెత్తగా అయితే లేదు. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దామని చెప్పి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసాను. అదిగోండి, చూసారా, కొంచెం అట్లా కలర్ మారుతుంది, అలాగే సాఫ్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో దాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. మిక్సీ జార్ ఎందుకు అనుకుంటున్నారా? ఇందాక చెప్పాను కదండి నువ్వుల పొడి వేశాను అని. సో నేను ఇక్కడ 2 దోసకాయలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల వేయించిన నువ్వులండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి నువ్వులు ఉంటే లైట్గా వేయించుకుని అలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మన నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. భలే కమ్మటి వాసన వస్తుంది. నువ్వుల పొడి నాకు చాలా ఫేవరెట్, చేసేటప్పుడే కొంచెం నోట్లో వేసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి సరిపడగా ఒక 1/2 కేజీ పట్టేలాగా నేను కడాయి అయితే తీసుకున్నాను. అండ్ ఇందులోనండి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ తినాలి మాకు అంటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, జీలకర్ర దోరగా చిటపట అనే శబ్దం వచ్చిన టైంలో ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఉల్లిపాయలు అండి, చిన్నవైతే 2 లేదా మీడియం సైజ్, మన బీట్రూట్ సైజులో ఒక్కోసారి పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, అదైతే 1 సరిపోతుంది. ఇది వేసిన తర్వాత దోరగా మంచి బంగారు వర్ణం వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోండి. అయితే ఇక్కడండి కరివేపాకు మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో కూడా కనిపించలేదు. గబగబా మా ఇంటి పెరట్లో ఉన్న కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్తే, ఈ మధ్య పెద్ద హెల్దీగా లేదండో ఈ మా చెట్టు, అనుకోకుండా కాసిన కరివేపాకు ఆకులు అయితే దొరికినాయి. అవే తీసుకొచ్చి యాడ్ చేసేసాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ అండి మరీ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం అట్లా పింక్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది. అంటే జస్ట్ అట్లా లైట్గా ఉడికినట్టు, మగ్గినట్టు మనకి వాసన వస్తుంది కదా గుమగుమగా. ఆ స్టేజ్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేయొచ్చు. అదిగోనండి, ఇందాక మీతో చెప్పాను కదా, మా చెట్టు కరివేపాకు కొంచెం తెచ్చి అలా ట్యాప్ వాటర్ కింద కడిగేసేసి వేసేసుకున్నాను. ఏమండి, కరివేపాకు కానీ ఆకుకూరలు కానీ ఖచ్చితంగా వాష్ చేసి వేసుకోండి కూరల్లో, దట్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా ఎందుకంటే నేను చెప్పలేను, చాలా దుమ్ము ధూళి ఉంటుంది వాటికి, అందుకని. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఇలా ఉల్లిపాయలు కొంచెం అట్లా కలర్ మారినాయి కదండి, ఇక్కడ మంచి వాసన వస్తూ గుమగుమగా తెలుస్తుంది మనకి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే ఫ్రెష్గా దంచిన పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. లేదు మాకు ఓపిక లేదు, ఫ్రిడ్జ్లో ఉన్న పేస్టే అంటే చూసుకుని వేసుకోండి, టోటలీ మీ ఇష్టం అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి దోసకాయలో మనం సాల్ట్ వేసుకున్నాము. సో మధ్యలో ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి గైస్. నేను చెప్తాను ఎప్పుడు ఎంత వేసుకోవాలో, ఆ ప్రకారం చేసుకోండి. మీకు కొంచెం తక్కువ అనిపిస్తే కూర దించే ముందు ఇంకాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ అల్లం పేస్ట్ అండి ఎప్పుడైనా సిమ్ ఫ్లేమ్లోనే వేయించాలి, హై పెట్టామంటే అడుగంటిపోతుంది అనమాట. సో అది కొంచెం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి 2 మంచి రెడ్గా ఉన్న టొమాటో
టమాటోల్ని ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేయండి. సో ఇప్పటి టెక్నిక్ అయితేనండి, నేను రెగ్యులర్గా మా ఇంట్లో కుకింగ్లో అయితే టొమాటో ముక్కగా నేను యాడ్ చేయట్లేదండి. మిక్సీ కొట్టేసి పేస్ట్ ఫామ్లోనే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ముక్కలు ముక్కలుగా ఉంటే తినట్లేదు. బట్ ఇది నేను ట్రెడిషనల్ అండ్ విలేజ్ స్టైల్ అన్నాను కాబట్టి కంప్లీట్లీ ఆ స్టైల్లోనే చూపిస్తున్నాను. సో టొమాటో ముక్కలు వేసిన వెంటనే ఒక చిన్ని స్పూన్ తోటి ఉప్పు, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకున్నాను ఇక్కడ. రెండు కూడా యాడ్ చేశాక ఒక్క 2 నిమిషాల పాటు టమాటోలు మెత్తపడేదాకా ఫ్రై చేసేయండి. ఒక 2 మినిట్స్కే టొమాటోలు సాఫ్ట్ అయిపోతాయండి. ఇక్కడ మనం మూత పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు ఉడికాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే, కింద ఆయిల్ ఉంది కదా, సైడ్స్లో అలా తేలుతూ మధ్య మధ్యలో తేలుతూ కనిపిస్తుంది. ఆ స్టేజ్లో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ కానీ పౌడర్స్ కానీ వేసుకొని వండుకోవడమే. అదిగోండి అలా సాఫ్ట్గా గ్రేవీగా మెత్తగా అవుతాయి అన్నమాట టొమాటోస్. సో ఈ మధ్య వచ్చే బెంగళూరు టొమాటోస్ అయితే అస్సలు సాఫ్ట్ అవ్వట్లేదు. నేనైతే నాటుకాయలు వాడానండి. చిటికలో మెత్తగా అయిపోతాయి అన్నమాట అవైతే. చూసారా టెక్స్చర్ ఇలా వచ్చినప్పుడు మనం ఇందాక దోరగా ఫ్రై చేసుకున్న నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే నువ్వుల పొడి వేసేసుకోండి. దానిపై నుండి మంచి కారం అండోయ్, ఇది పులుసుల్లో కూరల్లో వేసే కారం వాడానండి ఇవాళ నేను. ఎందుకంటే టొమాటో అంటేనే పులుసు కూర కింద కదా. ఆ కారం ఒక స్పూన్ వేసుకున్నాను, అండ్ ధనియాల పొడి 2 స్పూన్లు అయితే వేసాను, మనకి గ్రేవీ కోసం చిక్కగా ఉండాలి అని. తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అంటే చెక్క లవంగం కలిపి కొట్టిన పొడి అనమాట. అందులో ఇలాచీ కూడా కొంచెం ఉన్నట్టుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకేముందండి, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. చాలామందికి అండి ఈ దోసకాయ ముక్క మెత్తగా తేగుళ్లాగా అయిపోతే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకైతే ఈ స్టైల్లో వండి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కుక్కర్లో మనం పెట్టి ఈ రోజుల్లో ఒక్క విజిల్కి పెట్టినా కూడా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. అలా వద్దు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ష్యూర్గా నచ్చుతుంది. ఈ దోసకాయ ముక్కలతో పాటండి అవి ఉడికినప్పుడు ఉన్న వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని ఒకసారి కూరంతా కూడా కలిపితే మీకు అర్థమవుతుంది ఇంకా నీళ్లు పడతాయా లేదా అని. ఖచ్చితంగా పడతాయండి. ఎందుకంటే మీరు కనుక దోసకాయ ముక్కల్లో ముందు ఉడికించినప్పుడే ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ సరిపోతుంది. నేనైతే చిన్న టీ గ్లాస్ వాటర్ అప్పుడు వేసుకున్నాను, అండ్ ఇప్పుడు ఇంకొక బుడ్డి గ్లాస్ తోటి మళ్ళీ వాటర్ అయితే వేసుకుని కూర మునిగే వరకు, అంటే ముక్కలన్నీ మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకొన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ మగ్గించుకుంటే ఘుమఘుమలాడిపోతూ కూర అయితే రెడీ అవుతుందండి. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీతోటి, దోసకాయ అనేది ప్రతి దోసకాయ ఒకే టైంకి ఇలా ఉడకాలన్న రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటుంది. సో మీరు ఆ ప్రకారంగా చూసుకుని ముక్క మెత్తగా ఉడికిందా లేదా, అన్నంలో తినేటప్పుడు కసకసలాడుతూ పంటి కింద తగిలితే అస్సలు బాగుండదు కదా. ఆ స్టేజ్ వచ్చే వరకు చూసుకుని కొత్తిమీర జల్లుకోవడమే. ఇంకా ముక్క మెత్తపడింది బాగుంది అనుకుంటే మంచి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసులు కానీ పప్పులు కానీ సాంబార్ రసం ఏదైనా వాటరీగా ఉన్నది ఏదైనా కూడా కొత్తిమీర పడితేనే దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. కొత్తిమీర లేని రోజు ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతాను నేను ఎప్పుడన్నా కర్రీ చేస్తూ. అండ్ ఇదిగోండి ఇలా వాటరీగా ఇలా ఉంది కదండి, ఈ స్టేజ్లో సాల్ట్ కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది. సో ఒక హాఫ్ స్పూన్ వరకు అలా జల్లుకున్నాను. మనం ఫస్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవడమే కరెక్ట్. ఒక్కొక్కసారి ఎక్కువైపోయిందంటే తగ్గించడానికి చాలా ఇబ్బంది పడాలి. అందుకని కొంచెంగా వేసుకుని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందండి. బట్ దోసకాయ ముక్క అయితే కొంచెం గట్టిగా అనిపించింది. సరే ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. అయితే ఇక్కడ మా మదర్ ఒక టిప్ చెప్పారండి. స్టార్టింగ్లో దోసకాయలో నేను పసుపు వేశాను కదా, అలా పసుపు ముందే వేస్తే కూడా ఒక్కొక్కసారి ముక్క ఉడకదంటండి. నాకు అది తెలియక వేసేసాను. మీరు కనుక ప్రిపేర్ చేస్తే ఒక పని చేయండి, దోసకాయల్లో ఉప్పు మాత్రమే వేసి ఉడికించుకోండి, అండ్ పసుపు టమాటోలు వేయించేటప్పుడు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి మంచి గుమగుమగా ఇప్పుడు ఈ స్టేజ్లో ముక్క కూడా మెత్తబడిపోయింది, అన్నంలో తినడానికి వీలుగా ఉందన్నమాట. ఇంకా అమ్మయ్య కూర మొత్తానికైతే రెడీ అయిపోయింది అని అనుకున్నానండి. వాస్తవం చెప్పాలంటే మోడర్న్ టెక్నాలజీ వాడి కుక్కర్లో వండే కూర చిటికలో అయిపోతుందా అనిపించింది. బట్ ఇలా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ టైం తీసుకుని ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అప్పుడప్పుడు ప్రశాంతంగా మన ఓల్డ్ స్టైల్లో కర్రీస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా సరదాగా కిచెన్లో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఆ టేస్ట్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఏమంటారు?
సరే అయితేనండి, సర్వింగ్ టైం అదిగోండి. కూర రెడీ అయిపోయిన తర్వాత కాస్త ఆరిన తర్వాత అయితే రంగు కొంచెం మారుతుంది. భలే ఉందండోయ్! చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. లైక్ ఇల్లంతా మంచి గుమగుమగా స్మెల్ అయితే వస్తుంది. ఈ చలికాలంలో అండి కూర వేడిగా ఉండాలి, అలాగే అన్నం కూడా వేడిగా ఉండాలి. అప్పుడే దాని రుచిని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఎనీవేస్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా టేస్టింగ్ టైం. ఎమ్మీగా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. జెన్యూన్గా రివ్యూ ఇస్తాను, ఓకేనా? ఫస్ట్ థింగ్, చాలా పుల్లగా చాలా బాగుంది దోసకాయ. నెంబర్ 2, కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది, కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే నువ్వులు పిండి వేసాం కదండి, ఆ గ్రేవీకి ఆ థిక్నెస్ వచ్చింది. అండ్ టమాటోస్ పెద్ద నేను ఎక్కువగా వేయలేదు, మీరు చూసారు. 2 చిన్న సైజ్ టమాటోస్ వేసాను. సో అందుకని అంత డామినేటింగ్గా కూడా ఏం లేదు. పర్ఫెక్ట్గా దోసకాయ ఫ్లేవర్తో దోసకాయ గ్రేవీ కర్రీ. అండ్ దీన్ని బాగా పొగలొచ్చే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్. అంతే, చాలా చాలా బాగుంది. షూర్గా మీరు కూడా ట్రై చేయండి. ఉండనా మరి, బాయ్.